బాగుండదు. బాదం పాలు లాగా బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఉదయాన్నే నేను మా ఫ్రెండ్ కలిసి మా ఊరు పక్కన ఉన్న గొలగముడికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కృపా ఫోన్ చేశాను, కృపా గొలగముడికి వచ్చాను, ఈరోజు సండే కదా ఏదైనా తెమ్మంటావని ఫోన్ చేశాను. తను ఏమనిందంటే ఒక 1/2 కేజీ చికెను, ఒక 1/2 కిలో పెరుగు ప్యాకెట్ అయితే తీసుకురా అంది. ఈ రెండింటితో ఏం చేస్తావంటే నువ్వు తీసుకురా, ఈరోజు ఒక ప్రత్యేకమైన వంట ఉందని తనైతే చెప్పిందండి. చూద్దాం తన ఈ రెండింటితో ఏ వంట చేయబోతుందో. నా అమ్మాయి తెచ్చా. ఏం చేయబోతున్నావా? చికెన్ తో మజ్జిగ పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంది. సండే కదా, సండే పైగా ఎండ కూడా బాగుంది. మజ్జిగలో చికెన్ బాగానే ఉంటుంది, వేడి కూడా ఉంటుంది అనుకుంటా. చికెన్ లో మజ్జిగ అంటే ఇంకా వేడి ఉండదు, చాలా బాగుంటది. ఇది ప్రత్యేకమైన వంట. ఇది మన సైడ్ అయితే తక్కువ, గోదావరి రాజమండ్రి అటు సైడ్ అయితే బాగా మస్తు తింటారు. చెప్పారండి, కాకినాడలో ఉంటున్న మన సబ్స్క్రైబర్లు ఈ వంట చేయమని చెప్పారు. అప్పుడు నాకు ప్రత్యేకం అనిపించింది, ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉందో, మనం కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దామని ఇట్లా మా ఆయన చేతి తెప్పించాను. ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఆయన తెచ్చిన చికెన్ని కడిగి కట్ చేస్తాను. చికెన్ని నీట్గా కడిగి కట్ చేశాను. ఇప్పుడు ఉప్పు పసుపు పెట్టి కలిపి పక్కన పెడతాను. పసుపు, ఉప్పు పసుపు ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఎర్రగడ్డలు, ఒక 8 పచ్చిమిర్చి, చికెన్ లకి పెరుగు రెడీ చేస్తున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నా.
కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఉప్పు పసుపు మజ్జిగలో బాగా కలిసేలాగా కలుపుతాను. కనిపిస్తున్నాయి కదా పెరుగులో ఉన్న ఈ చిన్న చిన్న గడ్డలు మజ్జిగలాగా మెత్తగాను జ్యూసీలాగా వచ్చేలాగా ఇట్లా కలుపుతాను, లేకపోతే బాగుండదు. బాదం పళ్ళలాగా బాదం పళ్ళ కలర్ అట్లాగే ఉంటుంది. చికెన్లకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయినాయి. పొయ్యి అయితే మండింది, బాండ్ల పొయ్యి మీద పెడుతున్నా. బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా జీలకర్ర వేస్తున్నా. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. తరిగి పెట్టిన పచ్చిమిర్చి వేస్తున్నా. కరివేపాకు కొద్దిగా. ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వచ్చేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలాగే నూనెలోనే ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని బాండ్లో వేస్తాను. మసాలా ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేస్తున్నా. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, ధనియాల జీలకర్ర దూరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడులన్నీ చికెన్లో వేస్తాను. మసాలా పొడులు కూడా చికెన్లో బాగా ఉడికాయి. ఇంతేనండి, ఇంకా చికెన్ అయితే దించేస్తున్నా. చికెన్ బాగా చల్లారింది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో చికెన్ని వేస్తాను.
మజ్జిగలో చికెన్ బాగా కలిసేలాగా కలుపుతాను. బాగా కలిసిపోయింది. రెడీ అనుకుంటున్నామయ్యా. తిరగమాత వేయాలి. చికెను ఏదో పచ్చడిలో పప్పులు వేస్తాం. తిరగమాత దీంట్లోకి తిరగమాత వేయాలి. అందుకోసంగా పొయ్యి మీద వేరే పాత్రని పొయ్యి మీద పెడతాను. బాండ్లకి ఆగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, కొద్దిగా మెంతులు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. తిరగమాత కాగింది, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మజ్జిగ పులుసు తిరగమాత పోస్తాను. తిరగమాత చికెన్లో బాగా కలిసేలాగా కలుపుతున్నా. రెడీ అయిపోయింది చికెన్ మజ్జిగ పులుసు. ఇప్పుడు మా ఆయన టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. దానికి ముందుగా చికెన్ ఇట్లా ఉంది కదా, దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చికెన్లోకి మజ్జిగ పులుసు అనేది బాగా పట్టుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చికెన్ కాస్త మజ్జిగ చారు. పెరుగు పులుసు వాసనే వస్తుంది. ఎక్కడో లైట్గా చికెన్ స్మెల్ వస్తుంది. ఒక్క చూడండి. ఉప్పు సరిపోయిందియా? ఉప్పు కారం మజ్జిగ పులుసు, పెరుగు పులుసు కాదు మజ్జిగ పులుసు తింటున్నట్టు ఉంది. మొక్కను చూద్దాం. ఇంత మెత్తగా అయిపోయిందా? ఊరింది దాంట్లో బాగా. దాంట్లో కలిసిన తర్వాత దాంట్లో బాగా నానితే మజ్జిగలో టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే చేస్తుండగానే నాకు అర్థమైపోతా ఉంది చాలా టేస్ట్ ఉందని. మన సబ్స్క్రైబర్లు చెప్పిన విధంగా చాలా బాగుందని అనుకుంటున్నాను నేను. ఎట్టుందియా? మటన్ రేపా బాగుందియా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.